ప్రాముఖ్యముగా లోకములో చాలామంది మనుషులు ఉన్నారు. కోటాను కోట్ల జనము ఈ ప్రపంచం మీద ఉన్నారు. ఈ కోటాను కోట్ల జనము ప్రపంచం మీద ఉన్నప్పటికీ దేవుని పిలుపు, దేవుని మాటలు అందరికీ వినబడుతున్నప్పటికీ అందరూ కూడా దేవుని వైపు తిరగలేకపోతున్నారు. కొందరు మాత్రమే ఆయన మాటలకు లోబడి ఆయన చేసేటువంటి కార్యాలు తలంచుకొని దేవునికి లోబడి బ్రతకగలుగుచు ఉన్నారు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే లోకములో ఎందరికో దొరకని భాగ్యము కొందరికి ఎందుకు దొరుకుతుంది? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? దాని వెనుకున్న పరిస్థితులు ఏంటి అనేది ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే రక్షణ అనేది చాలా విలువైనది. హెబ్రీ పత్రికలో పౌలు గారు చెబుతూ, ఇంత గొప్ప రక్షణను మనము ఎలా నిర్లక్ష్యము చేయదమన్నాడండి. అంటే ఇది చాలా గొప్పది. ఈ రక్షణ విలువ చాలామందికి తెలియటం లేదండి. దీనిని చాలామంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారంట. మనము నిర్లక్ష్యం చేస్తే దేవునికి పోయేదేమీ లేదు, కానీ నష్టము మనకే అని దేవుని వాక్యం చెబుతుంది. ఈ అందరికీ దొరకని ఈ స్థితిని, దేవుడు ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి అబ్జర్వ్ చేసి నడుచుకోకపోతే రేపొద్దున భయంకరమైనటువంటి తీర్పులో మనం నిలబడవలసిన వారం అవుతూ ఉంటాము. ఎందుకంటే దేవుని వాక్యము ఎన్ని చెప్పినా ఏది చెప్పినా మనలను మహాలోకము నడిపించటానికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎక్కడికమ్మా? మహాలోకం అంటే ఎక్కడికి? పరలోకము నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. వాడు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఆలోచన చేయాలి. పౌలు గారు రోమిలికి రాస్తూ 2వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల వరకు మనం చదివినట్లయితే అక్కడ కొన్ని మాటలను మాట్లాడుతున్నాడు. కాబట్టి తీర్పు తీరు మనుష్యుడా, నీవెవడమైనా సరే నిరుత్తుడివై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావో దాని విషయంలో నీవే సమర్థుడని ఎలా తీర్పు తీర్చుకొనుచున్నావు? ఎలయనగా తీర్పు తీర్చి నీవును అట్టి కార్యములు చేయుచున్నావు కావా? కాబట్టి అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించి అన్నదే ఎరుగుదుము అని, ఇట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుపు వాటిని చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొనుచున్నావా అంటున్నాడండి. ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే, అంటే తీర్పు తీర్చే మనుషులు అంటే ఒక మనిషి తప్పు చేసినా చేయకపోయినా మనమే తీర్పర్లుగా చెప్పేస్తూ ఉంటామండి. అంటే తీర్పర్లు అంటే సంఘములో చెప్పడమే తీర్పు కాదండి, కోర్టులో చెప్పడమే తీర్పు కాదండి. ఒక మనిషి మంచివాడో చెడ్డవాడో మన సర్టిఫికెట్ ఇవ్వడం కూడా తీర్పే. అర్థమవుతుందా? సమాజం ఏముందని కూడా తీర్పు అంటేనండి, కోర్టులో జడ్జిలు ఇచ్చే తీర్పు అనుకుంటున్నారా? లేదా సంఘములో పెద్దలు ఇచ్చే తీర్పు అనుకుంటున్నారా? ఒక వ్యక్తి గురించి 2 వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు అతను తప్పునో రైటునో వీళ్ళు నిర్ధారించినప్పుడు అది కూడా తీర్పే. చాలా జాగ్రత్త. అసలు తీర్పు తీర్చడానికి నీవెవడవు? అసలు ఎదుటివారి గురించి మాట్లాడుకునే స్థితి నీకేంటి అని దేవుడు అడుగుతున్నాడండి. అంటే నీవు ఏదైతే మాట్లాడుతున్నావో
ఏదైతే వాళ్ళ గురించి మాట్లాడుతున్నావో, ఏదైతే చెబుతున్నావో, రేపొద్దున్న దేవుడు నిన్ను కూడా నిలబెడతాడు. నీవు కూడా అటువంటి స్థితిలో ఉన్నవాడివే, జాగ్రత్త. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే వీళ్ళంటండి రేపొద్దున్న దేవుని దగ్గర నిలబడడంటండి నిరుత్తురులై ఉన్నారంటే ఏమన్నారమ్మా? సమాధానము లేని వారిగా ఉన్నారంటండి. మౌనంగా ఉన్నారు, మాట్లాడలేని స్థితి. రేపొద్దున దేవుని దగ్గర ఏం మాట్లాడడానికి ఉండదు. దేవుని దగ్గర మాట్లాడాలంటే భూమి మీద మన మాటలు ఎలాగ ఉండాలి? కొద్దిగా ఉండాలి. ఎందుకంటే అక్కడ మాట్లాడాలంటే ఇక్కడ నోరు అదుపులో ఉండాలి, మనసు అదుపులో ఉండాలి, ప్రతీదీ అదుపులో ఉండాలండి. చాలా జాగ్రత్త. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు ఒక వ్యక్తి గురించి తీర్పు తీర్చుటకు నీకు అధికారము లేదు అని ఇదంతా చెప్పుకుంటూ వస్తున్నాడు. పోన్లే, ఇది పక్కకి పెడితే చివరగా ఏం చెప్తున్నట్టు అయినా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తునీకరించుదువా అంటున్నాడు పౌలు గారండి. మేము గొప్పవారమని మీరు అనుకుంటున్నారు, మేము భక్తిపరులని మీరు అనుకుంటున్నారు, మేమే తీర్పరులము, మేమే న్యాయవాదులము, అన్నీ మాకే తెలుసు అని మీరు అనుకుంటున్నారు కదా. దేవుడు తలుచుకుంటే మన మాటను బట్టి, మన క్రియని బట్టి, మన పరిస్థితిని బట్టి ఇప్పుడు ఈ భూమి మీద నుంచి మళ్ళీ ఏం చేయాలైనా తీసివేయాలి. కాబట్టి ఇన్ని మాటలన్నా, ఇన్ని విధాలుగా నిందించినా, ఇన్ని విధాలుగా అవహేళన చేసినా, ఇన్ని స్థితులు చేసినా ఎందుకు మనము బ్రతుకున్నామో ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడండి. మన స్థితి మంచిది కాదు, మన బుద్ధి మంచిది కాదు, మన ఆలోచన మంచిది కాదు, మన మాట తీరు మంచిది కాదు. ఒక్క రకముగా చూస్తే దేవుని దృష్టికి మనకు మనమే మంచివారిగా కనపడకపోయినప్పటికీ ఎందుకు దేవుడు నిన్ను భూమి మీద దించాడు? ఎందుకు నీకు ఇంక అన్నం పెడుతున్నాడు? ఎందుకు నీకు ఇంక ఆరోగ్యం ఇస్తున్నాడు? ఎందుకు నీకు ఇంక అన్నీ ఇస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే ఇదిగో నీ బ్రతుకులో ఏదొక రోజు నీ తప్పు తెలుసుకుని మారతావేమో అని చూస్తున్నాడంటండి. కానీ మనుష్యులు ఏమైపోయారు తెలుసంటండి, నల్లని ప్రజలు అయిపోయారు. ఎవరికి వారే నీతిమంతులు, ఎవరికి వారే పరిశుద్ధులు, ఎవరికి వారే గొప్పవారి. కానీ అసలు దేవుని వాక్యం ఏమో చెబుతుంది, విన్న మాటలు ఏమవుతున్నాయి, దేవుని వాక్యం మనతో ఏమి చెబుతుంది అని ఆలోచించేటువంటి జ్ఞానము మనుషుల్లో కరువైపోయిందని దేవుడు బాధపడుతున్నాడండి. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాను, ప్రవక్తల గ్రంథాలు ఇచ్చాను, అపోస్తుల ద్వారా బోధించాను, 66 పుస్తకాల మహాజ్ఞాన గ్రంథాన్ని ఇస్తుంటే ఏమి చేస్తున్నారు నాయన మీరు? ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మీ స్థితి ఏంటి అసలు గుర్తించరా అని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. చూడండి ఏమన్నాడంటే, ఆయన దేవుని అనుగ్రహము ఎందుకు ఇచ్చాడంట? ఆయన కృప ఎందుకు ఇచ్చాడంట? ఎందుకు అవకాశం ఇచ్చాడంట? మనం ఎంత చెడ్డవారమైనప్పటికీ, మన మాటలు ఎంత చెడ్డమైనప్పటికీ, మన ఆలోచనలు ఎంత చెడ్డమైనప్పటికీ ఏదొక విషయములో నువ్వు మారతావేమో అని చూస్తున్నాడంటండి. ఎంత ప్రేమ అండి ఆయనకి, ఎంత ప్రేమ! చిన్న మాట అంటే తట్టుకోలేక ఆకాశం అంత ఎత్తి ఎగిరి బూతులెడతాం మనం. చిన్న మాట, అది పెద్ద మాట కాదు, కాని మాట కాదు, అనవలసిన మాట కూడా కాదండి. చిన్న మాటకే తట్టుకోలేక ఆకాశం అంత ఎత్తిగిరి మనము పడిపోతూ ఉంటాము, లేస్తూ ఉంటాము. మహాదేవుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, మహాగణుడండి. మనము పాపులమైనప్పటికీ, పనికిరాని వారమైనప్పటికీ పనికొచ్చే వారిగా చెయ్యాలని,
పరిశుద్ధులుగా చేయాలని అంటే దేవుడు చూడండి, మారు మనస్సు పొందుట కంటండి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడంట. అమ్మా మారమ్మా, ఇంకెంతకాలం ఉంటావు? అయ్యా మారునా బాబు, ఇంకెంతకాలం ఉంటావు? ఇదిగో రాకడ అది సమీపముగా ఉన్నది. ఏమో ఏ క్షణం ఏమవుతుందో తెలియటలేదు. భయంకరమైన లోకములో మనం ఉన్నామండి. చాలా ఎటువంటి భయంకరమైన లోకంలో మనం ఉన్నాం తెలుసండి. లోకం మంచిది అనుకుంటున్నారా? లోకము మంచిది కాదు, లోకాధికారి మంచివాడు కాదండి. అటువంటి లోకములో ఉన్న నువ్వు మారు నాయనా, నువ్వు మారమ్మా. ఈ భూమి మీదకి నువ్వు వచ్చింది ఈ లోకములో ఏదో కాలము గడుపుకొని కుటుంబాలతో పోషించుకుని వెళ్ళిపోతామని కాదు. నా బిడ్డలారా, మీరు మారిపోయి నా యొద్దకు వచ్చేయాలరా, అక్కడికి వచ్చేయాలి మీరు అని దేవుడు ఆరాటపడుచు ఉన్నాడండి. అందుకే ఆయన అనుగ్రహం అంటండి, ఇన్ని తప్పులు చేసినా, ఇన్ని పాపాలు చేసినా, ఇన్ని కుతంత్రాలు చేసినా, ఇన్ని పన్నాగాలు పనినా, ఎన్ని చేసినా దేవుడు ఎందుకు క్షమించాడు తెలుసండి? ఏదొక రోజు మనం ఏం చేయాలంటమ్మా, మారాలనంటండి. కానీ మనకి ఎలాగుందంటే దేవుని వాక్యము ఎన్నంతసేపు బాగుంట, తర్వాత బాగోద్దు. నిజంగా ఏంటి, ఒక్కొక్కసారి దేవుడు కూడా విసిగిపోతాడు. మీకు నిన్న ఒక స్టోరీ చూస్తానండి. ఒక కొడుకు ఒక తల్లికి, మొన్న కథ అయిందండి, మదర్స్ డే, మన ఆదివారం దాసుల వాక్యం కూడా చెప్పారు విన్నారా? ఆ ముందు రోజు తల్లి అన్నాడంటండి, అమ్మా రేపు మదర్స్ డే కదా, జీవితంలో లైఫ్లో నీవు మర్చిపోలేని మంచి గిఫ్ట్ ఇస్తానమ్మా అన్నాడంటండి. రేపు మదర్స్ డే కదా, జీవితంలో లైఫ్లో ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోలేనటువంటి నెంబర్ 1 గిఫ్ట్ ఇస్తాన్నాడంట. తల్లి ఎలాగనుకుంటుంది? నిజమే కదా, నా కొడుకు నిజంగా ఎంత మంచి గిఫ్ట్ ఇస్తాడు అని ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి బట్టలు వేసుకుంది. కొడుకు ఇంకా లేవలేదంటండి. కొడుకు ఇంకా లేవలేదంట. ఏంటి పొద్దుడే గిఫ్ట్ ఇస్తున్నాడు, ఇంకా లేచినాడా తింటాడు అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉందంట. అయినప్పటికీ పొద్దు ఎండెక్కింది, ఇంకా వాళ్ళు లేవలేదంట. వెళ్ళి తలుపు తట్టిందంటండి, లేవలేదు. తలుపును బలంగా తోసి లోపలికి వెళ్ళినప్పటికీ కొడుకు మంచం మీద వికతజీవిగా మరణించి ఉన్నాడు. మరణించి ఉన్నాడు. చేతిలో ఒక ఉత్తరం ఉంది. ఆ ఉత్తరము ఏంటని తల్లి తీసుకుందంటండి. తల్లి చదువుతుంటే వాడు రాస్తూ ఉన్నాడంట, అమ్మా నేను పుట్టినప్పుడు నాన్నని విడిచి వెళ్ళిపోయాడు కదా, అప్పటి నుంచి నువ్వు నన్ను తిడుతూనే ఉన్నావు, నీ వల్లే మీ నాన్న వెళ్ళిపోయాడు, నీ వల్లే మీ నాన్న వెళ్ళిపోయావు. నువ్వు పుట్టాక నా దరిద్రం పట్టుకుంది, నువ్వు నా ఇంటికి వచ్చాక నాకు ఈ స్థితి వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది అని ప్రతిరోజు నన్ను తిడుతున్నావమ్మా. నన్ను తిట్టని రోజు లేదు, నా మీద నింద వేయని రోజు లేదు, నన్ను అవమానపరచని రోజు లేదమ్మా. నా బాధ అంటే ఏంటంటే, నన్ను తిట్టి 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 నీవెక్కడ అలసిపోతావేమో, ఇంకా నీకు ఆ బాధ లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు సంతోషముగా ఉండు అని లెటర్ రాస్తాడంటండి. చూసారా? ఆ తల్లి కోపము, ఒక బిడ్డను చూసుకోవలసిన స్థితిలో చూసుకోకుండా, ఒక బిడ్డను ప్రేమించవలసిన స్థితిలో ప్రేమించకుండా, తన అవసరాలకు, ద్వేషాలకు, తన కోపాలకు కొడుకు మీద రుద్దింది. ఇప్పుడు ఆ గిఫ్ట్ జీవితాంతకాలం మర్చిపోతుంది ఆవిడ. మదర్స్ డే రోజున మర్చిపోలేని గిఫ్ట్ ఇదేనమ్మా, నా మరణము, నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పటికీ కనపడనున్నాడంటండి. ఏం చేస్తుంది ఇప్పుడు? ఏడ్చేయాలమ్మో, ఇప్పుడు గుండు బద్దలు కొట్టుకుంటూ సుఖం ఏంటి? ఏడుస్తే సుఖం ఏంటి? ఏం చేస్తే సుఖం ఏంటి?
కొడుకు బ్రతుకుండగా నీ బ్రతుకు మార్చుకొని ప్రేమతో వాడితో మాట్లాడే స్థితి ఉండదు కదా. ఇప్పుడు ఎంత ఏడిస్తే సుఖం ఏంటి? అదే మన పెద్దలు చెప్తారు కదండి, చేతులు కాలేక ఆకలెట్టుకున్నా కదా. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను కేకేస్తున్నాడు. పిలిచినప్పుడు వినకుండా, చెప్పినప్పుడు వినకుండా, కేకేసినప్పుడు పలకకుండా నీవు కూడా లక్ష్య పెట్టకపోతే తల్లిని విడిచి కొడుకు ఎలా వెళ్ళిపోయాడో నిన్ను విడిచి నీ దేవుడు కూడా దూరం అయిపోతే మన పరిస్థితి ఏంటి? అటువంటి స్థితి ఉండకూడదు. దేవుడు ఏం చేస్తాడండి? మీరు మారు మనసు పొందండి నాయనా, మీ బ్రతుకులు మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అని ఎంతగా ఆయన ప్రయాసపడుతున్నాడో చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే మనం ఆలోచన చేస్తే ఏమంటమ్మా, అనుగ్రహ ఐశ్వర్యంను సహనమును దీర్ఘ శాంతాన్ని మీరు తృణీకరించకండి. వాడు పుట్టినప్పటి నుంచి తల్లి హింసిస్తున్నా, తిట్టుతున్నా, పెడుతున్నా, కొడుతున్నా, బాధన పడుతూ అనుభవించుకుంటూ వచ్చాడన్నాడు. సహించలేకపోయాడు వాడికను. ఎంతవరకు మనసు సహించగలడు? ఆలోచన చేయండి. సహనము కోల్పోయి మరణించి తల్లి నుంచి వెళ్ళిపోయాడండి. ఇప్పుడు భర్త లేడు, కొడుకు లేడు, ఒంటరి జీవితం. దేవుడు కూడా భరిస్తున్నాడు కదా, మనం ఏం చేస్తున్నా చూస్తున్నాడు కదా. తప్పులు చేస్తున్నా, అబద్ధాలు ఆడుతున్నా, మోసాలు చేస్తున్నా, వ్యభిచరిస్తున్నా, దొంగతనం చేస్తున్నా, ఏది చేస్తున్నా పర్లేదు, నాకు ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది అందునుకున్నావా? ఏదొక రోజు నేను విడిచి వెళ్ళాడా, నీ గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ప్రపంచం అంతా ఏం చెప్తున్నాడు? దేవుడు ప్రేమమేడు ప్రేమమేడు అనుకుంటున్నారండి. ఆయన అసలు రూపం ప్రపంచానికి తెలియటలేదు. ప్రేమించాడు, ప్రేమించినంతగా ఇశ్రాయేలు ప్రజలు ప్రేమించాడు, విసిగిపోయాడండి. అంతగా ప్రేమించిన వారినే శిక్షించక తప్పలేదు కదా. మనమెంతట వారమైన ముందండి. గ్రహించవా? జీవితాన్ని మార్చుకోవా, బ్రతుకుని మార్చుకోవా? ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైన దేవుని వాడులుగా నువ్వు మారు మనసు పొందాలంటండి. ఆయన చూస్తున్నాడంట. ఆయన దీర్ఘ శాంతాన్ని, సహనాన్ని తృణీకరించావనుకో, చులకనగా చూసావనుకో, ఇంతేలే వాక్యం ఇలాగా మాట్లాడుతానుకున్నావనుకో, రేపన్న రోజున నీ గతి ఏమవుతుందో చాలా జాగ్రత్తగా ఆలోచించున్నాడు. కాబట్టి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే దేవుళ్ళో ఉన్నంత చేపే, దేవునితో ఉన్నంత చేపే మన బ్రతుకు. ఒక్కసారి ఆయన విడిచామా మన బ్రతుకు నాశనం అయిపోతుందండి, నరకానికే జారిపోతూ ఉంటుంది. అందుకే పౌలు గారు రోమపత్రిక 11వ అధ్యాయంలో ఒకసారి 18వ వచనం చూస్తే అక్కడ అంటాడైనా, నీవు అతిశయించితవా, నేను నిన్ను భరించుచున్నాను కానీ నీవు వేరుని భరించటలేదు. చూడండి, వేరు నిన్ను భరిస్తుంది కానీ నీవు ఏరుని భరించట్లేదంట. అంటే వేరంటే ఎవరు? వేరంటే ఎవరు? దేవుడు. దేవుడు నిన్ను భరిస్తున్నాడు. మనం అనుకుంటున్నా, అయ్య బాబో ఎండలో ఎంతో ఓపికతో ఉన్నాం కదా, ఎంత భరించమనుకుంటున్నావు. ఏం భరించావు నువ్వు? ఏం భరించావు? ఆలోచన చేయండి. ఇన్ని కిలోమీటర్ల వాక్యం వెళ్ళికి వెళ్ళాం కదా, అయ్య బాబోయ్ ఎంత దేవుడిని భరించేసాము, విశ్వవార్త భరించనుకుంటున్నావా? చూడండి, ఇక్కడ వేరు అంటే దేవుడు నిన్ను భరిస్తున్నాడు కానీ నీవేమి దేవుణ్ణి భరించట్లేదయ్యా. ఎందుకంటే ఆయన ఎంతగా భరిస్తున్నాడంటే మన క్రియలు, మన మాటలు, మన ఆలోచన విధానము అన్నీ తెలుసు కూడా మనలను చంపకుండా ఆపుతున్నాడండి. నరకానికి గెంటి వేయకుండా ఆయన ఆపుతున్నాడు. కాబట్టి మనం ఆలోచించితే మంచిది. వారు అవిశ్వాసమును బట్టి
నరికివేయబడితిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు కాబట్టి గర్వింపక దేవుని పట్ల భయపడు. చూడండి, కొందరు అవిశ్వాసాన్ని బట్టి, దేవుని నమ్మకం లేని బట్టి, వెంబడించలేని బట్టి దేవుడు వాళ్ళు నరికేస్తున్నాడు, తీసేస్తున్నాడు. మరి నిన్నెందుకు ఉంచాడు? నన్నెందుకు ఉంచాడు? మనందరిని ఎందుకు ఉంచాడంట? ఎందుకు ఉంచాడమ్మా? విశ్వాసాన్ని బట్టి మనల్ని ఏం చేస్తాడంటమ్మా? ఉంచాడు. కాబట్టి దేవుడు విశ్వాసాన్ని బట్టి మనల్ని ఉంచాడు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంట? గర్వపడకు, భయపడు. ఎవరికి? దేవుడికి భయపడండి. మనుషులకు భయపడకపోయినా దేవుడు అనేవాడికి నువ్వు భయపడకపోతే రేపొద్దున్న మన గతి ఏమవుతుందో ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా ఎన్నో భయంకరమైన వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఎంతమంది భూమి వచ్చి చచ్చిపోతున్నారండి, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. అయినా దేవుడు ఎందుకు నీకు ఆశలు ఇచ్చాడు? వారికంటే మనం గొప్పవారుమా? వారికంటే మన పరిశుద్ధులమా? వారికంటే నీతిమంతులమా అని నువ్వు అనుకొచ్చేమో. నీ నీతి దేవుని దృష్టికి కుదరదు. ఆయన దృష్టికి నీతిమంతుడిగా ఉండాలి కదా. మనుషుల మెప్పు కోసం కాదండి, దేవుని మెప్పు కోసం ఆయన దృష్టిలో మనం ఉండాలి. మనుషుల దృష్టి ఎవరికి కావాలి? భూమి మీద 60-70 సంవత్సరాల జీవితం చిన్న జీవితం అండి. ఆయన దృష్టిలో మనం ఉండాలి. అందుకే ఆలోచన చేస్తే ఏమని చూడమ్మా, ఏమని చూడండి అక్కడ. దేవుడు నిన్నెందుకు ఆయన నిలబెట్టాడంటే విశ్వాసం బట్టి నేను నరికివేయకుండా అయినా వేరు చేయకుండా ఉంచాలని చెప్పి, భయపడని చెప్పి, దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టనని ఎడల నిన్నును విడిచిపెట్టాడు. కాబట్టి దేవుని అనుగ్రహము కాఠిన్యము అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహపాప్తుడివై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. చూడండి, చాలామంది పడిపోయారు, చాలామంది లోకం నుంచి వెళ్ళిపోయారంటండి. వాళ్ళ మీద ఏమి లేదు, దేవుని అనుగ్రహం లేదు. కాఠిన్యం అంటే కఠినము, తీర్పు. కాబట్టి ఆ కఠినము, ఆ తీర్పు బట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నీవు ఎన్నో వ్యాధులు వచ్చినా, రోగాలు వచ్చినా, ప్రమాదాలు వచ్చినా బ్రతికి ఉన్నావంటే అదేంటంటే దేవుని అనుగ్రహం అంట, ఆయన కృపంట. కాబట్టి ఆ అనుగ్రహము బట్టి ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి అమ్మా? మనం ఏం చేయాలి? దేవునిలో నిలవాలి, దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఆలోచనలు జీవించాలి. ఎందుకంటే ఎన్నో వార్తలు మనం వింటున్నామండి. లోకము మొత్తము పాడైపోయింది, ఈ సృష్టి కూడా పాడైపోయిందండి. ఎప్పుడూ లేనటువంటి భయంకరమైన ఎండలు కాస్తున్నాయి. ఎప్పుడు గురవనంటి వర్షాలు కూడా కురుస్తున్నాయండి. వర్షాలు తగ్గినాయా? కురుస్తూనే ఉన్నాయి. ఎండలు తగ్గినాయా? కాస్తూనే ఉన్నవి. మరి వేడి తగ్గిందా? తగ్గలేదు. ఏంటి, ఎక్కడో హిమాలయాల్లో చూసాం మనం. ఏంటది? మంచు వర్షంగా కురవటం. మన తెలంగాణ బాపట్ల జిల్లాలో కూడా మనిషి ఏమైందండి? వర్షంగా కురిచేసిందండి. రోడ్లన్నీ మంచు. ప్రకృతి వైపరీత్యాలు అంటున్నారండి. ప్రకృతి వైపరీత్యాలు కదయ్యండి. మనిషికి పైత్యము పెరిగి ఆ పైత్యాన్ని తగ్గించడానికి దేవుడు పంపిన ఆయుధాలు అవండి. పంటలు నాశనం అయిపోయినాయండి. ఆలోచన చేయండి. మనిషిగా ఎప్పుడు దేవుడికి గుర్తుకొస్తాడు? గుర్తుకు రావడం అంటే ఆదివారం వెళ్తున్నానండి, శుక్రవారం వెళ్తున్నానండి, రోజు ప్రార్థన చేసుకుని, రోజు బైబిల్, ఇది అక్కర్లేదు. అసలు దేవుని దృష్టికి అక్కర్లేదు. గుర్తుకు రావటం అంటే నీవు పరిశుద్ధుడుగా, ఆయన దృష్టికి యథార్థవంతుడుగా నీ ప్రవర్తన మార్చుకోవటం కావాలి దేవునికండి. మనం చదివాం, వాక్యం చదివించారు కదా ఏమా సువార్త పాఠ్యభాగములో. మారు మనస్సు అక్కరలేని 99 మంది కదా.
ఈ 99 మంది ఎక్కడారా వీళ్ళు? ఈ 90 సార్లు చెప్పాను మీకు, వాక్యం గుర్తుందో లేదు. ఈ 99 మంది ఎక్కడున్నారు వీళ్ళు? చెప్పాలి మీరు. ఈ 99 మంది ఎక్కడున్నారు? దేవుని సన్నిధిలో ఉన్నారు. రోజు వాక్యం వింటున్నారు, రోజు దేవుని సన్నిధికి వస్తున్నారు, కానుకలు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏమి లేదు, మారు మనసు లేదంటండి. కానీ దేవుడి సన్నిధికి రావటం లేదు, కానుకలు ఇవ్వటం లేదు. కానీ మనసు మార్చుకునే మనిషి ఎక్కడో ఒకడు ఉన్నాడంటండి. ఇప్పుడు దేవుడు అంటాడండి, ఈ 99 మంది విడిచిపెట్టి అక్కడికి వెళ్ళిపోయాడంట. అంటే ఆయనకి ఎవరు కావాలి? ఆయనకి మారు మనస్సు పొందేవారు కావాలి. అందుకన్నాడండి, మీరు మారు మనస్సు పొందాలని అంటండి దేవుడు అనుగ్రహం మనకిస్తున్నాడంటండి. అందుకే ఆశిస్తున్నాడు, అందుకే ఆరోగ్యం ఇస్తున్నాడు, అందుకే అన్నీ మనకిస్తున్నాడండి. ఇవన్నీ తినేసి హాయిగా ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం అంటామని కాదు, ఇచ్చినందుకు దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఆలోచిస్తామని. కాబట్టి ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. అందుకే మనం ఆలోచన చేస్తే కఠినమైన వారిని ఎందరనో ఆయన తీసివేసేస్తాడు, కానీ ఎందుకు ఉంచాడంటే నీ బ్రతుకు మారాలి, నీ జీవితము మారాలి అని ఉంచాడంటండి. అందుకే మనం ఆలోచన చేసినట్లయితే అంటాడైనా, ఆయన అనుగ్రహించము సహనమును దీర్ఘశాంతము మీరు తృణీకరించుతావాయో. ఎప్పుడు తృణీకరించకయ్యా. తృణీకరిస్తే దేవుడు చాలా ప్రమాదం అని చెప్పి, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచడం మందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. జాగ్రత్త. హెచ్చరిక చేస్తున్నాడు పౌలు గారు. ఇదిగో, నువ్వు మారు మనసు పొందాలని, నీ బ్రతుకు మారాలని, నీ జీవితం మారాలని దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. కానీ నువ్వేం చేసావంట? నీ హృదయం అయిపోయిందంట కాఠిన్యము. ఇందులో కల్మషం ఉండిపోయింది, ఇందులో కుళ్ళునిపోయింది, ఇందులో మలినం ఉండిపోయినప్పుడు ఏం వినపడుతుంది నీకు? అలా ఏం అర్థమవుతుంది? ఏం వినపడదు, ఏం అర్థమవుతూ. దేవుని వాక్యం హృదయానికి గోచరము కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే ఇవేమమ్మా కాఠిన్యము వలనంటండి మార్పు పొందని నీ బ్రతుకు. ఏం పొందుతుందంటమ్మా? మార్పు పొందని నీ బ్రతుకు. ఏం మార్పు పొందాలి మనము? దేవునిలో బ్రతుకుటకు, దేవుని కోసం బ్రతుకుటకు, దేవుని ఆలోచనలు జీవించుటకు మార్పు పొందని నీ బ్రతుకు. రేపొద్దుట దేవుని ఎదుట నీకు నీవే ఉగ్రతను తెచ్చుకుందువా. ఏంట ఉగ్రత? ఉగ్రత? నరకమనే ఉగ్రత. ఏంటి, ఈ లోకంలో ఏ రోగాలు వ్యాధి అనుకుంటున్నారా? ఇవన్నీ ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోతాయి అంతే. కానీ యుగాలు తీరని బాధ, ఆరని మంటలేంటి? నరకము. ఆ ఉగ్రతకి మీరు వెళ్ళిపోవద్దు నాయనా. అటువంటి ఉగ్రతకు మీరు పాలు పొందకండి. అందుకే ఎందరికో దొరకని మహాభాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. తెలుసండి, ఇవాళ ప్రపంచంలో ఎందరికో లేదు ఈ భాగ్యం అండి. దేవుని వాక్యము చెబుతుంటే కొడుతున్నారు, వింటుంటే కొడుతున్నారు, ఊరుకోవట్లేదండి. ఇవాళ మనకెందుకింత స్వేచ్ఛ దేవుడు ఇచ్చారు తెలుసండి? ఎందుకింత చక్కటి స్థితి ఇచ్చారు తెలుసా? మనమంటే ఆయనకి ఇష్టము. మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారి మనము మహాలోకానికి వెళ్ళాలి. అంతేగాని ఇశ్రాయేలు ప్రజలలాగా ఎప్పుడు మన బ్రతుకులు కఠినపరుచుకోకూడదు. అందుకే యెరెమీయా గ్రంథం 7వ అధ్యాయంలో చూడసారి 7, వారు నా మాట వినకయున్నారు, చెవి యొక్కయున్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు, వారు తమ పితరుల కంటే మరి చెడ్డవారైపోయారంటండి. దేవుడు మాట్లాడుతున్నాడండి. వారు ఎవరి మాట లేదంటమ్మా? నా మాట వెనకయ్యున్నారు. ఇశ్రాయేలుకి దేవుడు ఎంత చెప్పారు తెలుసండి?
ఎన్ని విధాలుగా మాట్లాడి తెలుసండి. వాళ్ళు ఏం చేయాలంట, అస్సలు వినలేదంట, మెడను వంచలేదంటండి. హృదయాన్ని ఏం చేశారు వాళ్ళు, కఠిన మనసును కఠినపరిచేసుకున్నారు. అందుకే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసేటువంటి కానాను దేశం వెళ్ళకుండానే మధ్యలోనే దేవుడు వాళ్ళు ఏం చేశాడు, చంపేశాడు. దేవుడు తలుచుకుంటే ఏం ఆగదండి, మధ్యలోనే చంపేశాడు. అసలు కానాను దేశం అబ్రహాముకు వాగ్దానం చేశాడు, పంపుతానని, కానీ పంపలేదండి. కొంచెం మందిని శాసమే వెళ్ళారని మనం చూస్తూ ఉన్నామండి. ఎందుకంటే వారు మనసు ఏం చేశారంట, కఠినపరిచేసుకున్నారు. అందుకే మనము ఏం చేయాలి తెలుసండి, మనుషులను కఠినపరుచుకోకుండా మనుషులను మెత్తపరుచుకొని దేవుని వాక్యాన్ని హృదయంలో నాటించుకొని దేవుని కోసం లోకం బ్రతకటానికి మనం ప్రయాసపడాలండి. ఈ భూమి మీద ఎంతకాలం ఉంటాం మనకు తెలియదు. ఉన్నంతకాలము దేవుని ఆలోచనలు మనం జీవించటానికి మనం ఉండాలి. అందుకే 8వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం అంటాడైనా, 8వ గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం చూడమడమ్మా. యెహోవా అమ్మా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. నీవు వారిని కొట్టితివి అమ్మా, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖము కలగలేదు. వారి క్షీణింపజేసి ఉన్నావు కానీ వారు శిక్షకు లోబడననుకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకున్నారంటండి. మల్లుటకు సమ్మతింపలేదంటండి. ఈ ప్రపంచం మీదకి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో ప్రమాదాలు. ఇవన్నీ కూడా ఎవరు రప్పిస్తూ ఉన్నారు, దేవుడే రప్పిస్తూ ఉన్నాడు. అదే ఇక్కడ అంటున్నాడు చూడండి, యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచావు. ఆయనకి ఎవరు కావాలి, ఆయనకి యథార్థముగా బ్రతికే వాళ్ళ మీద దృష్టి ఉంచావు. కానీ యథార్థముగా బ్రతకని పరిస్థితుల్లో ఎన్నోసార్లు నువ్వేం చేస్తున్నావమ్మా, నువ్వేం చేస్తున్నావు, వారిని కొట్టితివి, వారికి దుఃఖము కలగజేసితివి, వారిని క్షీణింపజేసితివి. అయినను వారంటండి మారలేని పరిస్థితి అంటండి. ఆలోచన చేయండి, ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనకు వచ్చినప్పుడు అండి మనము దేవుని దగ్గర మోకరించాలి, దేవుని అడగాలి, మన బ్రతుకు దేవుని వైపు తిప్పుకోవాలి. కానీ మనుషులంటండి మారణ స్థితిలో, మార్పు లేని స్థితిలో ఉండిపోయారంటండి. అటువంటి జనాంగం కోసము పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే, అయ్యా మీరు మారు మనసు పొందాలని, మీరు మారాలని దేవుడు ఎంతగానో ఆరాటపడుతున్నాడు ఆయన. అందుకే ఎందరకు లేని మహా అనుగ్రహాన్ని దేవుడు మీకు ఇచ్చాడు, ఎందరకో లేని స్థితిని మీకు ఇచ్చాడండి. ఇలాగా దేవుని సదున కూర్చుని దేవుని మాటలు వినేటువంటి పరిస్థితి చాలామందికి లేదండి. దేవుని బిడ్డలుగా దేవుడు మనకెందుకు ఇచ్చాడో గ్రహించండి. నీ బ్రతుకు మార్చుకోకపోతే, మన జీవితం మారకపోతే మనము మహాలోకానికి వెళ్ళలేమండి. ఈ లోకంలో కొద్ది కాలం ఉంటాం, ఎంతకాలం ఉంటాం ఆలోచన చేయండి. అందుకే ఆ మహాలోకానికి దేవుడు మనల్ని చేర్చాలని ఆరాటపడుతున్నాడంటండి. ఆ మహాలోకానికి మనల్ని తీసుకెళ్ళని దేవుడు ఎంతగా ప్రయాసపడుతున్నాడో మనకు కనబడుతుంది. ఒకసారి పౌలు గారు కొలస్సీలకు రాస్తూ ఒక చక్కటి మాట చూడండి. కొలస్సీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము ఒకసారి 9వ వచనాన్ని మనం చూద్దాం. అందుచేత ఈ సంగతి నాటి నుండి మేము మీతో నిమిత్తం ప్రార్థన చేయించడం. ఇలాగా పౌలు గారు మాట్లాడుకుంటూ వస్తున్నాడండి. అయితే కిందకు వచ్చినప్పుడు చూడండి, ఆయన చూడండి అక్కడ దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన
పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుట కంటనండి మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటండి. చూడండి అమ్మ, తేజవాసులు అంటే ఎవరు? తేజవాసులు అంటే ఎవరమ్మా? పరిశుద్ధులు. ఆ పరలోకములు ఉన్నటువంటి ఆ పరిశుద్ధులతో మనం ఉండాలని, వారితో పాలువారై ఉండాలంటండి. ఎవరు ఆలోచించారంట? తండ్రి యెహోవా ఆలోచించాడంటండి. పౌలు గారు మాట్లాడుతూ ఏమడంటే ఆయన చూడండి, తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలువారయుండుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి అండి. ఆయన కృపంటండి. నా బిడ్డలారా, ఇదిగో నాశనానికి వెళ్ళిపోకండి, అసలు నరకానికి జారిపోకుండా నాయన. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేశము కొరకైతే మరి ఆ లోకము కొరకలు ఎదురు చూస్తున్నారో ఆ లోకములో వారితో మీరు ఉండాలంటే ఇదిగో ఆ మహాలోకము రండి అని మాట్లాడుతున్నాడండి. అంటే పరలోకం మనం వెళ్ళడానికి కూడా అవకాశం ఎవరు కల్పిస్తున్నారండి? దేవుడు యెహోవా, తండ్రిని యెహోవా అంటండి. మనకేం చేస్తాడంటే అమ్మాయినా పాత్రులుగా చేస్తాడంటండి. అంటే మనకు అవకాశం కల్పిస్తూ ఉన్నాడు. కానీ మనమేమో ఏం చేస్తాం తెలుసండి? అస్సలు లెక్కలేని తనము, పట్టించుకొని తనము, దేవుని వాక్యాన్ని విననతనము, ఎన్నో భయంకరమైన పరిస్థితులు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే ఇంత కృపనిచ్చి, ఇంత సమయాన్నిచ్చి, ఇంత స్థితినిచ్చిన దేవుడు రేపొద్దున్న తీర్పులో మన నిలబెడితే మన దగ్గర సమాధానం ఉంటుందా? అదే అన్నాడు ఇందాక రోమపత్రికలో, మీరు కఠినపరుచుకుని మీ ఉగ్రతను మీరు తెచ్చుకుంటే ఎంత ప్రమాదమో ఒక్కసారి మీరు ఆలోచించండి అయ్యా అన్నాడండి. నిజంగా పౌలు గారి ప్రయాసము చాలా గొప్పది ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే దేవుడు ఎంత మరి మన మీద ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు ఎంతగా మన కోసము ఆలోచిస్తూ ఉన్నాడో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే రేపొద్దున్న ఎవ్వరూ తప్పించలేరు మనల్ని. నరకము నుండి మనం తప్పించగలవాడు ఒకే ఒక్క దేవుడు తప్ప ఎవ్వరు తప్పించలేదండి. యేసుక్రీస్తు వారున్న నిర్ణయం ఎవరిది? తండ్రిదే. ఆయన పంపాలి. ఆయన నిర్ణయం తీసుకోకపోతే ఎవ్వరి వల్ల కాదండి. చాలా జాగ్రత్త దేవుని బిడ్డలుగా. ఇంకా మన ముందుకు వెళితే పేతురు గారు కూడా చక్కటి మాటను మాట్లాడుతున్నారు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలో, మొదటి పత్రిక పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ కూడా చూడండి, చక్కటి మాట్లాడు. అయినా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రిని దేవుడు స్తుతింపబడును గాక. మృతుల నుండి యేసుక్రీస్తు తిరుగు లేచుట వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశానంటండి కదా. ఇప్పుడు దేవుడు లోకములో పాపములో పడి ఉన్న మనలను బాప్తిస్మము ద్వారా ఎందుకు రక్షించాడు? ఎందుకు మళ్ళా జన్మించాడంట? అంటే ఈ బాప్తిస్మం పొందేసి ఈ లోకంలో స్వస్థతలు పొందేసి
ఈ లోకంలో ఆశీర్వాదాలు పొందేసి ఈ లోకంలో నష్టాంశాన్ని బతికేస్తామనా? అసలు దేవుని దృష్టికి ఈ స్వస్థతలు, ఈ ఆశీర్వాదాలు అనేవి లెక్కలేనివ్వండి. మరి ఎందుకు దేవుడు మళ్ళీ పుట్టించాడు మనల్ని? అవి ఎందుకు పుట్టించడం వల్లమ్మా? మహాలోకానికి వెళ్ళడానికి, మహాలోకాన్ని తీసుకెళ్ళడానికి అండి. దేవుని బిడ్డలుగా చూడండి, ఏమన్నా చూడండి, చక్కటి మాట మనం ఆలోచన చేస్తుంది. చూడమ్మా, అనగా అక్షయమైనది అంటే ఏంటది? నాశనము లేదు. రెండోది ఏంటమ్మా? నిర్మలమైనది. నిర్మలమైనది అంటే అమ్మా చాలా ప్రశాంతమైన లోకం అదండి. ఎలా తెలుసండి? చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిర్మలమైన లోకం అండి. నిజంగా అక్కడ ఏ శ్రమ ఉండదు, ఏ బాధ ఉండదండి. అటువంటి లోకములో మనం చేర్చాలనండి. కానీ మనం ఏంటంటే ఈ లోకములో అయి పొందాలి, ఈ పొందాలి, అయి రావాలి, ఈ రావాలి, ఈ ఆరాటములో పరిగెడుతున్నాం కానండి అసలు పరలోకం గురించి ఎవరికి బాధ లేదండి. ఎవరికొంది పరలోకం గురించి బాధ ఉందా? ఏమ్మా ఏంటి పరలోకం వెళ్ళాలని నాకు బాధ ఉందని ఎవరు ఉందా? ఎవరక్కర్లేదండి. ఎందుకంటే ఎవడ బావుసమ్ము బాప్తిసం తీసుకున్నాం కదా అనుకుంటున్నారా? నీలాంటి వాళ్ళని దేవుడు లెక్క చేయడు. లోకములో నువ్వు మాటగారు అవ్వచ్చు, లోకములో నువ్వు గొప్ప ధనవంతుడు అవ్వచ్చు, లోకములో నీకు పదవి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, లోకము లేదని వచ్చండి. దేవుని దగ్గర ఏమీ పని చేయవండి. ఆయనకి కావలసింది పరిశుద్ధులు కావాలి, నీతిమంతులు కావాలి. ఆయనకి కావలసింది మనస్సు మార్చుకున్న వారు కావాలి. అందుకన్నాడు పౌలు గారు రామపత్రికలో, అయ్యా మీరు మారు మనసు పొందాలని ఆయన ఇంకా కృప చూపుతున్నాడు. ఎంతోమంది వ్యాధులతో చచ్చిపోతున్నారు, రోగాలతో చచ్చిపోతున్నారు, ప్రమాదాలతో చచ్చిపోతున్నారు, ఆకలి దప్పికలతో చచ్చిపోతున్నారు, హత్యలతో చచ్చిపోతున్నారు. ఎంతమంది చచ్చిపోయినా దేవుడు ఎందుకు మీకు ఇది ఇచ్చా తెలుసండి? మారండి, మార్చుకోండి అన్నాడు. చూడండి, అందుకే ఏమన్నమ్మా? నిర్మలమైన నైనదియు వాడబారనిదైన స్వాస్థ్యం అంటండి. వాడబారనిది అంటే అర్థం ఏంటి? అసలే ఆ లోకానికి నాశనమే లేదండి. ఆ లోకానికి నాశనం లేదు. ఎప్పుడు పరలోకము పవిత్రమైన లోకం అండి, సుఖ సంతోషాలతో ఉండే లోకం అండి, పరలోకం అండి. ఆ మహాలోకం అంటండి, వాడబారని లోకం అంటండి. ఆ లోకం కొరకు మనం ఏం చేయాలంటమ్మా? ఆ లోకం కొరకు ఏం చేయాలంట? వాడబారని స్వాస్థ్యము మనకు కలిగినట్లంటండి ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేశాడు కదా. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాం కదా, దేవుళ్ళకి వచ్చాం కదా, ఇది మనమే తీసుకున్నాం అనుకున్నారా? కాదంట. ఇందులో కూడా ఎవరి పాత్ర ఉందంట? దేవుడు ఆయన కృప చూపించాడంటండి. నీవు పరలోకము రావాలి, మహాలోకము రావాలి, ఆయన సంకల్పంలో ఉండాలని అంటండి మరలా నేనేం చేశాడు? తన కనికరము చొప్పున జన్మింపజేశాడు. చాలామంది చూడండి బాప్తిసం తీసుకోవాలనుకుంటారు, తీసుకోకుండా చచ్చిపోతారు. దేవుని దగ్గరికి వస్తారు, దేవునిలో ఉంటారు, కానీ ఏం చేయరు? బాప్తిసం తీసుకోరు. వాళ్ళకి మనకి తేడా ఏంటి? ఆలోచన చేయండి దేవుని బిడ్డలుగా. ఇంత కృపను దేవునికి ఇస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? అందుకే పౌలు గారు అన్నాడు, ఇంత గొప్ప రక్షణ మనం ఎలాగా నిర్లక్ష్యం చేస్తే, కిందేమన్నాడే, ఎలాగా తప్పించుకుంటాం అనుకున్నావా? లోకంలో తప్పించుకోవచ్చు, కానీ ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు ఎవ్వరు నీ పక్షాన మాట్లాడరు, మాట్లాడడానికి వీలు లేదు. దేవుడు కంపల్సరిగా శిక్ష వేస్తాడు. కాబట్టి ఆలోచన చేయండి, ఆ శిక్ష నుండి తప్పించటానికే, ఆ భయంకరమైన వేదనకరమైన స్థితిని తప్పించడానికే
ఇదిగో దేవుడు మనలను ఈ రీతిగా ఎన్నుకొని ఆయన సన్నిధికి చేర్చుకొని ఎన్నో మాటలు మనకి వినిపజేస్తూ ఉన్నాడు. అందుకే చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలు యాకోబు గారు అంటే చూడండి 1వ అధ్యాయం 22వ వచనం చూస్తే యాకోబు గారు 1వ అధ్యాయము 22వ వచనం చూడొకసారమ్మా. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనుకోకుండా ఆ వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలి. వినేసాము వెళ్ళిపోయామంటే కుదరదు. ఆ వాక్య ప్రకారం ఏం చేయాలి మనమండి? ప్రవర్తించుకోవాలి. అంటే వాక్య ప్రకారం మనం జీవించాలి. విన్న మాటల ప్రకారం ఈ లోకంలో బ్రతకాలి. ఈ లోకంలో మనం వెళ్ళాలండి. అలాగా మనం వెళ్ళకపోతే చాలా ప్రమాదం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్పారు స్వయంగా మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో ఒక్కసారి 19 చూస్తే, మత్తయి సువార్త ఒక్కసారి 13వ అధ్యాయము 19వ వచనం చూస్తే అక్కడ అంటాడైనా, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయం ఎత్తబడిన దానిని ఎత్తుకుపోవనన్నాడు. చూడండి, ఎప్పుడైతే నీవు విన్న వాక్య ప్రకారం బ్రతకలేదనుకోండి, ఇప్పుడు దాన్ని గ్రహించలేదనుకోండి, ఈ వాక్యాన్ని ఎవరు ఎత్తుకుపోతారంట? ఎవరు ఎత్తుకుపోతాడమ్మా? దుష్టుడు. అంటే ఎవడు? సాతాను ఎత్తుకుపోతాడండి. వాక్యాన్ని హృదయంలో ఉండనవడాడు, వాక్యాన్ని విన్నవడు. వాడు ఏం చేస్తాడంటే హృదయంలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసండి? విన్న వాక్య ప్రకారం లోకల్ బ్రతకాలి, గ్రహించాలి, ఆలోచించాలి. ఎప్పుడైతే గ్రహించవో ఆలోచించవో ఆ వాక్యం ఎత్తుకుపోతాడంట, శాతాన్ని ఎత్తుకుపోతాడు. వాక్యం లేకపోతే మనం బ్రతికేలాగా ఉంటుంది. అవి ఎలా ఉంటుంది? లోకములో దుర్భరమైన జీవితము, మంచి మర్యాద ఏముండవు. ఎంతసేపు లోకములో మలినమైన స్థితికి మనం వెళ్ళిపోతాం. దుష్టుడు మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు. దుష్టత్వం మన మీద ఉంటూ ఉంటుంది. వీటన్నిటిని తప్పించడానికి దేవుడు మారు మనసు పొందడానికి దేవుడు మనకు అవకాశము ఇస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే లెక్కలేని తనము, పట్టించుకొని తనము, వాక్యం అంటే అస్సలు వినని తనము, ఏదో వచ్చాము వెళ్ళాము అనే పరిస్థితిలో ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా మనుషులుగా మాకు లెక్క చెప్పలేదు, ఎవరికి లెక్క చెప్పలేదు. ఒక దినాన దేవునికి మనం ఏం చేయాలి తెలుసండి? లెక్కప్పజెప్పాలి. నన్ను చూసి మీరు నవ్వచ్చు, ఏం పర్లేదు. కానీ ఒకరోజు దేవుని దగ్గర మనం ఏం చేయాలి? తల దించుకుంటే ఏం సమాధానం చెప్తావు? నరకానికి వెళ్ళిపోదమ్మా, నరకానికి జారిపోతామా? ఆలోచన లేదా? ఎంతకాలం ఒకటే బ్రతుక మారొద్దా? బ్రతుకును మార్చుకోవద్దా? అందుకే పౌలు గారు, నాయనా మీకు తెలియదురా బాబు, నరకము ఎంత భయంకరమైనదో మీరు గ్రహించలేకపోతున్నారు. మీకు నవ్వులాటగా చక్కగా ఉంది, మీకు అది భరించము చాలా కష్టం రా బాబు. అందుకే మారండి, బ్రతుకులు మార్చుకోండి, జీవితాలు మార్చుకోండి అని దేవుడు ఎంత ప్రయాసపడుతుందో తెలుసండి. నిజంగానండి, ఆయన మనలను ఎంతగా భరిస్తున్నాడో మీకు తెలుసండి. తెలియదు మీకు, రేపటి దినాన్ని తెలుస్తుంది. మీకు చెప్పాను కదా, తల్లి అన్న మాటలను కొడుకు ఎంత భరించుంటాడంటారండి. ఎన్ని పుట్టిన కాడి నుంచి బాధపడుతుందంట, పుట్టిన కానించి అని తిడుతూనే ఉందంట. నీ వల్లే మీ నాన్న వెళ్ళిపోయాడు, నువ్వు పుట్టే కనుక దరిద్రము, నువ్వు వచ్చాక దరిద్రము, ఇలాగ రకరకాలుగా పెడుతుందంటండి. ఎంత క్షోభ అనిపించుంటాడు కొడుకండి. ఆలోచన చేయండి. ఆడ ఓపిక నశించిపోయింది, వాడి సహనము నశించిపోయిందండి. అందుకే చచ్చిపోయాడండి. ఇప్పుడు ఏడుస్తుంది, అయ్యో నా కొడుకని. అంతకుముందు గుర్తులేదా? అయ్యో నా కొడుకని ఏడ్చే ముందు కొడుకును ప్రేమగా చూసుకోని తెలీదా? కొంతమంది తల్లులు ఉంటారండి,
కన్న కొడుకు కన్న బిడ్డలు ఎంత వేధించినా, శ్రమ పెట్టినా, బాధ పెట్టినా వాళ్ళు ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకనుకున్నారు? అది కన్న ప్రేమ. దాని విలువ మీకు తెలియదు కొంతమందికి అండి. వాడు దుర్మార్గుడైనా సరే, చూడండి కొన్ని సందర్భాలు చూడండి, నా కొడుకు దుర్మార్గుడేనండి కాదంటలేదండి, వాడంటే నాకు ప్రేమ అండి. మరి ఆ ప్రేమ ఈ తల్లికి ఉందా? లేదు. ఇప్పుడు ఏడిస్తే లాభము, రేపొద్దున్న మనం ఏడిస్తే లాభము. యేసుక్రీస్తు వచ్చాడు, చెప్పాడు, అపోస్తలులు వచ్చాడు, చెప్పారు. ఇలాగా ఎంతోమంది బోధిస్తున్నారు, వినకుండా రేపటి దినాన్న ఎంత ఏడిచినా ఉపయోగం లేదు. ధనవంతులు ఏడుస్తున్నాడు, ఏమని? అబ్రహామా, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేస్తున్నాయ్యా, నాకు తెలుస్తలేదంటే, ఓర్పిచ్చోడా, అక్కడ చావుకులు చెప్పిన మాటని వినలేదు, నిష్టానుసారంగా నీ సుఖాన్ని అనిపించి బ్రతికవరా. ఒక్కసారి ఇల్లు వస్తాను ప్రభా, కుదరదు, కూర్చో అన్నాడు, అంతేనండి. దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. అందుకే ఎవడైనను ఏమమ్మా రాజ్యమును గూర్చి వాక్యము ఏం చేయాలంటారు మనమమ్మా? వినియు గ్రహించాలి. ఆ వాక్యాన్ని మనం గ్రహించలేదనుకో, దాచుకోలేదనుకో, ఎత్తుకుపోతాడు, దొంగోడు ఎత్తుకుపోతాడండి. మీరు బాగా ఆలోచన చేయండి. ఎందుకంటే వ్యవసాయం చేసే రైతుల గురించి మనకు తెలుసు బాగానండి. చేను నిండా నీరెడతారు, వాళ్ళు చేను నిండా నీరెడతారు, ఎరివేస్తారు. ఇన్ని రోజుల తర్వాత మళ్ళా ఆ నీటిని ఏం చేస్తారు? వాళ్ళు బయటికి విడిచిపెట్టేస్తారు. ఆ నీటిని మళ్ళా ఎందుకు బయటికి విడిచిపెట్టేయాలి? ఎందుకు విడిచిపెట్టేయాలి? ఏమ్మా, ఆ నీటిని బయటికి ఎందుకు విడిచిపెట్టేయాలి? ఎందుకంటే ఆ నీరు పెట్టిన తర్వాత దానిలో ఉన్న సారమంతా కూడా ఏం చేసింది? ఈ పంట లాగేసుకుంది. ఇప్పుడు ఉన్న నీరు బలం లేదది, ఆ నీరు ఎక్కువ కాలం ఉండకూడదు. అందుకే ఆ నీరు ఏం చేస్తారు? బయటికి తీసేస్తారు, మళ్ళా కొత్త నీరు వస్తుంది. ఆ కొత్త నీరు వచ్చినప్పుడు మళ్ళా ఏం చేస్తుంది? ఆ పంటకు బలం వస్తుంది. అలాగే దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనము కూడా విన్న వాక్యాన్ని అనుసరించి ఆ మాటలు హృదయంలో దాచేసుకుని ఏం చేయాలి? అమ్మా, సమస్తమును పరీక్షించి మేలైనదని చేపట్టి మిగిలింది ఏం చేయాలి? మనము విడిచిపెట్టాలి, మరలా వినాలి. ఎలాగా మన బ్రతుకులో ఉన్నప్పుడే చేలో పంట ఎలాగైతే మొక్క నుంచి మరి అది పంట పండి చక్కటి ధాన్యాన్ని ఫలాన్ని ఇస్తాదో మనము కూడా ఫలిస్తాము. దానికి మనకి వ్యత్యాసం లేదు. అంతే తప్ప ఏదో ఆ నీరు ఎట్టేయాడు కదని చుట్టూ కొట్లేసి ఏంటి ఊడు పుడిచినప్పుడు నీరు కోత కోసేదాకా ఉందనుకో, పంట ఏమైపోతుంది? ఇంకా చాలామంది మనందరూ రైతులు పండుతుందమ్మా, పంట పండదు. అలాగే ఇది వాక్యం సంపాదించుకున్నాడు కదా, ఈ వాక్యం నా బ్రతుకు సరిపోద్ది అనుకుంటే కుదరదు. అనుదినము నేర్చుకోవాలి, అనుదినము అభివృద్ధి పొందాలి, అనుదినము శక్తిని పొందాలి. అందుకనే చదివాం, వాళ్ళు వాక్యములో అభివృద్ధి పొందుచు ఏమన్నాడమ్మా? వాక్యంలో ఎవరేం చేయాలి? అభివృద్ధి పొందుతూ విస్తరించి ఉండాలన్నాడు దేవుడు. తన మహిమ ఐశ్వర్యమును బట్టి వాడబారనది నిర్మలమైన ఆ మహాలోకములకు దేవుడు వారిని చేరుస్తూ ఉన్నాడు అని చెబుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా, అందుకే పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ చక్కటి మాట, ఒక మాట, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. కావున మన విని సంగతులను విడిచిపెట్టి కొట్టుకుపోకున్నట్లుగా వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. విన్న దేవుని వాక్యం మంది ఏమిటంటమ్మా? చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అంతే తప్ప ఈ చెవంట విడిచిపెట్టకూడదు.
అంతే కదా. ఇప్పుడు రైతు ఈ పక్కనేమో కంత తీసి నీళ్ళు వచ్చి కిందకి వెళ్ళిపోతున్న ఉపయోగం ఏముంది? ఉంటుందా? బోధులో నుంచి చేలోకి నీరు వస్తున్నాయి అంటే ఆ చుక్క నీరు బయటికి వెళ్లకుండా చుట్టూ ఏం చేస్తాడు? కంతలు బిగించేస్తాడు. ఎందుకని? ఆ నీరు బయటికి వెళ్ళకూడదు. అది కొత్త నీరు, ఖనిజాలున్న నీరు, లవణాలున్న నీరు. ఆ నీరు ఉన్నటువంటి ఆ బలాన్ని ఆ పంట స్వీకరించాక అప్పుడు విడిచిపెడతాడు. మనము కూడా విన్న వాక్యాన్ని ఈ చెవితో విని ఈ చెవితో విడిచిపెట్టకూడదండి. విన్న వాక్యాన్ని జాగ్రత్తగా విని జాగ్రత్తగా మనం ఆలోచించి ఏం చేయాలంటమ్మా? ఏం చేయాలి? దాన్ని మనం కాపాడుకోవాలి. మంచినంతా మనం స్వీకరించాలి. చెడుని ఏం చేయాలి? మనమండి చెడుని ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. చాలా జాగ్రత్త. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము, భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఎందుకంటే మంచి లోకానికి కెట్టదండి. మంచి లోకానికి కెట్టదు. మరి లోకానికి ఏం కెడుతుంది అమ్మా? చెడు కెడుతుంది. విజయనగరం రాజానగర గ్రామ మండలములో మరి కొడుకు ఆడంటండి ముంబై వెళ్ళిపోయి డాన్ అయిపోతాడంట. ముంబై వెళ్ళిపోయి ఏమైపోతాడమ్మా? డాను తెలుసు కదా అమ్మా. డాన్ అంటే పెద్ద రవిడి, హత్యలు, మానభంగాలు, దోపుడులు చేసే రవిడి, పెద్ద రవిడి అయిపోతాడంట. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ముంబై వెళ్ళిపోయి, తల్లి నాయనా అవి మనకు తగదు, అవి మనం వెళ్ళకూడదు, అటువంటి చెడు పనులు చేయకూడదు నాయనా, వద్దు నాయనా, నువ్వు శుభ్రంగా ఉండు, శుభ్రంగా బ్రతుకు అని తల్లి పదే చెప్పుకొస్తున్నాడు 2 సంవత్సరాల నుంచి. లేదమ్మా నేను వెళ్ళిపోతాను, ఏమైనా డాన్ అయిపోతాను, ముంబై వెళ్ళిపోతాను అన్నాడంట. తల్లి ఏమో వెళ్ళనివ్వటలేదంట. ఏం చేయ తెలుసండి? 2 స్నేహితుని తీసుకొచ్చి ఒక రాత్రి కాడ తల్లిని కసితీర పొడిచి చంపేసి ఏం చెప్పింది తల్లి? దొంగతనం చేయమందా? వ్యభిచారం చేయమందా? హత్య చేయమందా? నాయనా అవి వద్దురా, నీతిగా బ్రతకమన్నందుకు 2 స్నేహితుని తీసుకొచ్చి పొడిచి చంపేసి 15 కాసులు బంగారము నగలు తీసుకుని అయ్యగారు ట్రైన్ ఎక్కేశాడు. ఎక్కడికి వెళ్ళిపోతాకి? ముంబాయి వెళ్ళిపోయి డాన్ అయిపోతాకు. ఏంటి? ట్రైన్లో పోలీసులకు అనుమానం వచ్చి బ్యాగ్ చెక్కితే బంగారం దొరికింది. ఇంత బంగారానికి ఎక్కడ, డబ్బు నీకు ఎక్కడదని ప్రశ్నిస్తే తడబడి మాటలు వచ్చినవి. ఏంటంటే 4 అందుకుంటే నిజమంతా చెప్పేశాడు. ఇప్పుడు ముంబాయి వెళ్ళి డాన్ అయ్యాడా, జైల్లో కూర్చొని నడుస్తున్నాడా? తల్లి ఏం చెప్పింది? మంచిగా బ్రతకమ్మని చెప్పినందుకు తల్లిని చంపేశాడండి. అటువంటి దుర్మార్గపు రోజుల్లో ఉన్నాము. చాలా జాగ్రత్త. ప్రపంచంలో మన మంచి కోరి, మన మేలు కోరి, మనలను చక్కగా బ్రతకమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి, మన కోసం ఆలోచించే వ్యక్తి, మన కోసం పరితపించే వ్యక్తి మన తండ్రి అయిన యెహోవా. ఆయన ఎంతగా మనపై కృప చూపుతూ మీరు చూస్తారు. ఈ మారు మనస్సుని స్థితిని దేవుడు ఎంతగా మనకు అనిపిస్తాడు చూస్తున్నాడు. అందుకే అంటాడు పౌలు గారు, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినా తప్పించుకోలేం. ఆలోచన చేయండి. ఎందుకంటే మహాలోకం చేరాలని దేవుని తపన మన ఆలోచన. ఆ లోకం కోసం మన బ్రతుకులు మార్చుకోకపోతే చాలా భయంకరమైన స్థితి.